హాయ్ ఫ్రెండ్స్, ఒక రాజ్యాన్ని పాలించే వ్యక్తి కనిపించకుండా పోతే ఏమవుతుంది? అధికారం కోసం పోటీలు, గొడవలు, గందరగోళం మొదలవుతాయి కదా. ఆశ్చర్యకరంగా ఇలాంటి పరిస్థితులే కొన్ని కందిరీగల కాలనీల్లో కూడా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఈ కథలో మరో ఆసక్తికరమైన ట్విస్ట్ కూడా ఉంది. నాయకత్వం కోసం కొందరు పోరాడుతుంటే మరికొందరు మాత్రం నిశ్శబ్దంగా కాలనీని కాపాడే పనిలో పడిపోతారట. అసలు ఈ చిన్న జీవుల సమాజంలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను యూనివర్సిటీ కాలేజ్ లండన్కు చెందినటువంటి శాస్త్రవేత్తలు నిర్వహించారు. వారి అధ్యయన ఫలితాలు యానిమల్ బిహేవియర్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. పరిశోధనకు డాక్టర్ ఓవెన్ కార్బెట్ నాయకత్వం వహించగా ప్రొఫెసర్ సిరియన్ సమ్నర్ మరియు ఇతర పరిశోధకులు కూడా పాల్గొన్నారు. వీరు కరేబియన్ ప్రాంతంలో కనిపించే పోలిస్టెస్ కెనడెన్సిస్ అనేటువంటి ఉష్ణమండల కాగితపు కందిరీగల కాలనీలను అధ్యయనం చేశారు. సాధారణంగా ఈ కాలనీలకు ఒకే రాణి ఉంటుంది. అదే గుడ్లు పెట్టే ప్రధాన ఆడ కందిరీగ. అయితే మిగిలిన ఆడ కందిరీగలు కూడా సంతానోత్పత్తి చేసే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోవు. అందుకే రాణి అకస్మాత్తుగా లేకపోతే ఆమె స్థానాన్ని దక్కించుకోవడానికి అనేక కందిరీగలు పోటీపడే అవకాశం ఉంటుంది. దీన్ని పరీక్షించేందుకు శాస్త్రవేత్తలు కొన్ని కాలనీల నుంచి రాణులను తొలగించారు. వెంటనే కాలనీలో పరిస్థితి మారిపోయింది. అనేక ఆడ కందిరీగలు ఆధిపత్యం కోసం ఒకదానితో ఒకటి తీవ్రంగా పోరాడడం ప్రారంభించాయి. కాలనీ సాధారణ సామాజిక వ్యవస్థ దాదాపు కుప్పకూలినట్లే కనిపించింది. అయితే ఆశ్చర్యకరంగా కాలనీ మాత్రం నాశనం కాలేదు. ఎందుకంటే మరో సమూహం కందిరీగలు గొడవలకు దూరంగా ఉండి తమ పనిని కొనసాగించాయి. ఇవి ఆహారం సేకరించడం, పిల్లలను చూసుకోవడం, గూడు నిర్వహించడం వంటి కీలక బాధ్యతలను చేపట్టాయి. ఈ కందిరీగలను శాస్త్రవేత్తలు కాంపెన్సేటర్స్ అని పిలుస్తున్నారు. అంటే నాయకత్వ పోరాటం వల్ల ఏర్పడిన నష్టాన్ని పూడ్చే సహాయకులన్నమాట. మరో ఆసక్తికర విషయం ఏంటంటే పోరాడిన కందిరీగలు కాలనీని కాపాడిన కందిరీగల మధ్య ఎలాంటి స్పష్టమైన శారీరక తేడాలు కనిపించలేదు. దీంతో ఈ పాత్రలు ముందే నిర్ణయించబడినవి కావని, పరిస్థితులను బట్టి కందిరీగలు తమ వ్యూహాన్ని ఎంచుకుంటున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చూసారుగా, రాణి లేకపోవడంతో కాలనీలో తీవ్రమైన సంక్షోభం ఏర్పడినా కొన్ని కందిరీగలు నిశ్శబ్దంగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తూ మొత్తం సమాజాన్ని నిలబెట్టాయి. సంక్షోభ సమయంలో సమాజాన్ని కాపాడేది కేవలం నాయకత్వం మాత్రమే కాదని, వెనక నుంచి పనిచేసే సాధారణ సభ్యులు కూడా అంతే ముఖ్యమని ఈ పరిశోధన సూచిస్తోంది. ఈ విషయంలో మనుషుల సమాజాలు, కందిరీగల సమాజాల మధ్య ఆశ్చర్యకరమైన పోలికలున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.